ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం నడిచింది అక్కడే. కాల్పుల కలకలం చెలరేగింది అక్కడే. ఇప్పుడు డ్రగ్స్ పార్టీ అదే స్పాట్లో జరిగింది. అవును, ఈ ఫామ్ హౌస్ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ మారిందనడానికి ఈ ఘటనలే సాక్ష్యం. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఈ ఫామ్ హౌస్ తరచూ వివాదాల్లోకి వస్తుండటంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేల కొనుగోలు డీల్ అక్కడే. కాల్పుల కలకలం అదే స్పాట్. డ్రగ్స్ పార్టీకి అదే లొకేషన్. వివాదాలకు కేరఫ్ గా మోయినాబాద్ ఫామ్ హౌస్. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ వివాదాలకు అడ్డాగా మారుతోంది. దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసు డీల్ ఇదే ఫామ్ హౌస్ లో జరిగింది. గతంలో 2 సార్లు ఈ ఫామ్ హౌస్ పై పోలీసుల దాడులు కూడా జరిగాయి. తాజాగా శనివారం రాత్రి డ్రగ్స్ పార్టీ గుట్టురట్టు కావడంతో ఈ ఫామ్ హౌస్ మరోసారి మెయిన్ వార్తల్లోకి వచ్చింది. ఇల్లీగల్ కార్యక్రమాలకు అడ్డాగా మారుతోన్న ఈ ఫామ్ హౌస్ పై సిపి యాక్ట్ నమోదు చేసి సీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మోయినాబాద్ లోని రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో ఎస్ఓటీ, ఈగల్ టీం, పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. పెద్ద సంఖ్యలో చుట్టుముట్టిన పోలీసులను చూడగానే డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న వారు ఒక రౌండ్ గాలిలో కాల్పులు జరిపారు. పొలిటికల్ లీడర్స్ హాజరైన ఈ వీకెండ్ పార్టీలో డ్రగ్స్ వాడినట్లు గుర్తించారు పోలీసులు. విదేశీ మద్యం బాటిళ్లు, గన్, డ్రగ్స్ ను సీజ్ చేశారు. ఆ పార్టీకి అటెండ్ అయిన ఒక మహిళతో పాటు 10 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. వీరిలో 6గురికి డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు పోలీసులు. అందులో రోహిత్ రెడ్డి, టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పేర్లు కూడా ఉండడంతో పొలిటికల్ సర్కిల్స్ లో బిగ్ డిబేట్ పాయింట్ గా మారింది. పైలట్ రోహిత్ రెడ్డి ముందు నుంచి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నారని రాజకీయ వర్గాల్లో ఉన్న టాక్. ఆయన వికారాబాద్ జిల్లాలోని తాండూరు నియోజకవర్గం నుంచి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాతి కాలంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్న విశ్వేశ్వర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న పైలట్ రోహిత్ రెడ్డి ఆ తర్వాత ఆయనకు దూరమయ్యారు. ఈ క్రమంలో 2022లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారం పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఈ ఫామ్ హౌస్ లోనే జరిగింది. ఈ వ్యవహారంలో పైలట్ రోహిత్ రెడ్డి ప్రధాన ఫిర్యాదుదారుగా ఉన్నారు. తనను పార్టీ మారాలి అని ప్రలోభ పెట్టారంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఇదే సమయంలో మనీ లాండరింగ్ ఆరోపణలకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా పైలట్ రోహిత్ రెడ్డిని పలుమార్లు విచారించింది. (2023) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఇటీవల జరిగిన తాండూరు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సమయంలో రోహిత్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. కౌంటింగ్ సెంటర్లోకి నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశించారనే ఆరోపణలపై ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. బెంగళూరు డ్రగ్స్ కేసుతో లింకులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పైలట్ రోహిత్ రెడ్డిని విచారించింది. ఇక తనకు ఉన్న ప్రభుత్వ భద్రతా సిబ్బందితో కలిసి సినిమా స్టైల్లో రీల్స్ చేయడంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ కాల్పుల కలకలంతో పాటు ఆయనకు డ్రగ్ టెస్ట్ పాజిటివ్ రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.